హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. 2026 మాక్ రిజల్ట్స్ తర్వాత పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, ఏ బ్రాంచ్ని అగ్రతాంబూలం ఇస్తూ ఉన్నారు, ఏ బ్రాంచ్ని రెండో స్థానంలో పెట్టారు, ఏ బ్రాంచ్ మూడో స్థానంలో ఉంది, ఒకసారి అనాలిసిస్ తీసుకున్నప్పుడు రారాజుగా చాలామంది కాలేజ్ చైర్మన్స్, చాలామంది కన్సల్టెంట్ మిత్రులు, చాలామంది పేరెంట్స్ కూడా సిఎస్సి ఏఎంఎల్ ఈసారి కింగ్ ఆఫ్ ది కింగ్ అవుద్దని అనుకున్నారు. కానీ కాలే. పబ్లిక్ ఈ రోజుకి కూడా తెలంగాణ కౌన్సిలింగ్ రిజల్ట్స్ పరిశీలించిన మీదట అగ్రతాంబూలం జనరల్ సిఎస్సికే ఇచ్చారు. నేను ఈ కాలేజీ యొక్క అన్ని రిజల్ట్స్ని అనాలిసిస్ చేసి చూసిన మీదట నెంబర్ 1 పొజిషన్లో ఉద్యోగ పరిస్థితి కొంచెం బాగలేకపోయినా, మార్కెట్ కొంచెం స్లో ఉన్నప్పటికీ చాలామంది యూట్యూబర్స్, చాలామంది బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ సిఎస్సి ఏఎంఎల్ని మంచిగాను చెడుగాను ఆకాశం దగ్గరికి ఎత్తినప్పటికీ ప్రజలు వాళ్ళ యొక్క మమకారాన్ని అండ్ కాలేజీలో డొనేషన్స్ ప్రకారం తీసుకున్న సిఎస్సి ఏఎంఎల్ అయితే 16 లక్షలండి, జనరల్ సిఎస్సి అయితే 13 లక్షలేనండి. ఎందుకంటే ఏఎంఎల్ ఫుల్ అడుగుతున్నారండి జనాలు అని ఏఎంఎల్కి 2-3 లక్షలు డొనేషన్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నా. కానీ పబ్లిక్ మూడు, పబ్లిక్ పర్సెప్షన్ అయితే జనరల్ సిఎస్సికి అనుకూలంగా ఈ యొక్క మాక్ రిజల్ట్స్లో కాలేజ్ వేళ అలాట్మెంట్ చూసిన తర్వాత రూఢి అయినటువంటి విషయం. వన్స్ అగైన్ ఐఎమ్ కన్ఫర్మింగ్ విత్ స్టాటిస్టిక్స్ దట్ జనరల్ సిఎస్సి ఈజ్ ద కింగ్ ఆఫ్ ది బ్రాంచెస్. తెలంగాణ ప్రజల దాన్ని ఏమంటారంటే ఇష్టాన్ని మరొకసారి టువర్డ్స్ జనరల్ సిఎస్సి చాటుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాము, మార్కెట్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అబ్బాయి ఈసారి ఏఎంఎల్కి ఊగిపోతుంది, అసలు రేగిపోతుంది, జనరల్ సిఎస్సి సీట్లన్నీ మిగిలిపోతాయని మేము కూడా అనుకున్నాం. కానీ బట్ పబ్లిక్ మూడ్ అయితే జనరల్ సిఎస్సినే మేము తీసుకుంటాము, రేపు పొద్దున ఎటొచ్చి ఎటొస్తుందో, ఈ ఏఎంఎల్ మా కొంప ముంచద్దో నిలబెడుతుందో తెలియదు. కాబట్టి మా ఓటింగ్ అయితే జనరల్ సిఎస్సి వైపు ఉంటామని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆబ్వియస్లీ సెకండ్ ప్లేస్లో సిఎస్సి ఏఎంఎల్ని పెట్టారు, థర్డ్ ప్లేస్లో డేటా సైన్స్ని పెట్టారు, ఫోర్త్ ప్లేస్లో ఇది కూడా కింగ్ అవుద్ది అనుకుంది కానీ బొంగైంది. మేము కూడా అనుకున్నాం 10,000 సీట్లే కదా, ఈసీ అబ్బాయి ఈసారి దుమ్ము రేగిపోద్ది, ఏఎంఎల్తో ఈక్వల్గా పోద్దని అనుకున్నా. కానీ అంతగానే ఏం పోలే. ఈసీని అయితే పబ్లిక్ పర్సెప్షన్లో 4th పొజిషన్లో పెట్టారు. బట్ ఎందుకో కానీ ఐటీని దాని తర్వాత పొజిషన్కి ఇచ్చారు. 5వ నెంబర్ పొజిషన్లో ఐటీ ఉంది. ఐటీ తర్వాత పొజిషన్లో ఈసీ విఎల్ఎస్ఐకి ఇచ్చారండి. 6వ నెంబర్ బ్రాంచ్గా ఎంచుకున్నటువంటి బ్రాంచ్లో ఈసీ విఎల్ఎస్ఐగా ఉంది. ఇక చిన్న చితక బ్రాంచ్ల గురించి నేను ఎక్కువ వీడియోని పొడిగించాను. కానీ దీని తర్వాత ఆబ్వియస్గా ట్రిప్లీ, సివిల్, మెకానికల్ దాదాపు 80% కాలేజెస్లో ఈ బ్రాంచెస్ అన్నీ కూడా నిండినాయి. ఈసీ అయితే 90-95% కాలేజెస్లో ఆల్మోస్ట్ నిండినాయి, 90% పైనే కాలేజెస్లో నిండినాయి. గత సంవత్సరంతో పోల్చినప్పుడు చాలా లోయర్ టైర్ అండ్ మిడ్ టైర్ ఇంజనీరింగ్ కాలేజెస్లో అక్కడ ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కొంచెం కొత్తగా ఉన్నటువంటి కాలేజెస్ మీద ప్రజలు అంత ఎక్కువ ఆసక్తి చూపినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ ఓవరాల్గా మేనేజ్మెంట్ విషయంలో మొహం చాటేసినటువంటి పేరెంట్స్ మేజర్గా ఆప్షన్స్ని నమ్ముకున్నారు. ఎక్కువ మంది ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలామందికి సీట్స్ అయితే అలాట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మా చైర్మన్స్, మా మిత్రులందరూ కూడా ఏం జరిగిందని అనాలిసిస్ చేసుకునే పనిలో ఉన్నారు. నేను జర హుషారు ఎక్కువగా టకా చూసేసుకొని మొత్తం నోట్ చేసుకున్నా, అనాలిసిస్ చేసుకున్నా. సో ఇన్ఫర్మేషన్ అంతా క్రోడీకరించి మీకోసం అత్యంత ఫాస్ట్ వీడియో. ఎందుకంటే మీరు రేపటి నుంచి పబ్లిక్ మూడే అల్టిమేట్గా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరవుతారు, మనం ఓట్లు ఎవరికైతే గుద్దుతామో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. అంటే నేను ఒక్కడిని జనరలైజ్డ్ ఒపీనియన్ చెప్పకుండా పబ్లిక్ ఓవరాల్గా దీంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువులేని వాళ్ళు ఉంటారు, ఐటీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, అన్ని రకాల వర్గాలు ఉంటాయి. కాబట్టి ఏ రకంగా ఆలోచించుకున్నా ఇప్పుడు కూడా జనరల్ సిఎస్సిని ప్రజలు ఆదరిస్తున్నారు. ఈసీ విషయంలో లాస్ట్ టైం నేను చేసిన ఏమి ఈసీలో ఉపద్రవం వచ్చి పడిందని, ఏమి ఈసీలో ఎక్స్ట్రా ఉద్యోగాలు వచ్చి పడ్డాయని, ఇంతగానో ఈసీకి డబ్బులు కడుతున్నారని నేను వీడియో చేసిన. నిజంగా పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఏదో కొద్ది మందిలో అలా కనిపించింది తప్ప పెద్ద జనరల్ పబ్లిక్లో పబ్లిక్ పర్సెప్షన్ టువర్డ్స్ ఈసీ అయితే పెద్దగా ఏం లేదు, పర్వాలేదు ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు ఎంత మేరకు ఎక్స్ట్రా పర్సెప్షన్ ఉంది అంటే ఒక 10-20% ఈసీ పర్సెప్షన్ పెరిగింది. దాని మందం కొన్ని చిన్న కాలేజెస్లో
అంటే 90% కాలేజెస్లో ఈసీ నిన్నప్పటికీ సిఎస్సీలు కూడా నిన్నప్పటికీ ఒక 10% కాలేజెస్లో ఒక 10 సీట్లు 20 సీట్లు అట్లా తక్కువ పడ్డాయి. ఓవరాల్గా అన్ని కాలేజీలకి మంచి బిజినెస్ అయింది. అందరికీ మేనేజ్మెంట్ సీట్ లేక అల్లాడిపోతున్నారు, కానీ చాలా కాలేజెస్లో ఎక్కువ డబ్బులు కట్టట్లేదని పేరెంట్స్ దగ్గర డబ్బులు లేక కట్టట్లేదు. కానీ కౌన్సిలింగ్ పరంగా ఇంజనీరింగ్ పరంగా అయితే మాత్రం ఎంతమంది మీకు ఏం జరుగుతుందని చెప్పినా అనివార్యంగా అందరికీ బీటెక్ అంటే మన తెలుగు రాష్ట్రాలు ఇష్టం కాబట్టి వాళ్ళందరూ కూడా మంచిగానే ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఒకసారి చూసుకోండి ర్యాంక్స్ ఎలా అయితే. నేను చెప్పినటువంటి అనాలిసిస్లో మీకు ఏదన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోని అందరూ చైర్మన్స్ కనుకోండి, లేకపోతే స్టూడెంట్స్ కనుకోండి, పబ్లిక్ పర్సెప్షన్, ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే పక్కన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారని తెలుసుకోవడం మీద చాలా ఉత్సాహం ఉంటుంది. కాబట్టి మీ మిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు టువర్డ్స్ ఇంజనీరింగ్ ఏ రకమైనటువంటి భావన కలిగి ఉన్నారనేది ఒక నిర్ధారణకు వచ్చేటువంటి అవకాశం మీకు కూడా కలుగుతుంది. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్తో నేను ఈ మాక్ అనాలిసిస్ మీద మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ చేస్తూనే ఉంటాను. అదేవిధంగా రేపటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఈ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలి, మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఒకదాన్ని తీసుకొని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో స్టే ట్యూన్, ఎడ్యు9 కెరీర్ గైడెన్స్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.